మమ్మల్ని ఆదరిస్తున్న చెక్కు నత్తం వానగుట్టపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన చెక్కు నత్తం ఎంపీటీసీ మంగమ్మ, కుప్పం వైసీపీ రూరల్ మండలం ఉపాధ్యక్షులు జి బసవరాజు నిధుల కొరత వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాము. ఇంకొక అవకాశం ఉంటే చెక్కు మొత్తం వానగుట్టపల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జి బసవరాజ్ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ప్రసంగించారు. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన కుప్పం ఇన్ఛార్జ్ కే భరత్ గారికి, మండల కన్వీనర్ మురుగేశన్న గారికి, ఎంపీపీ అశ్విని గారికి, వానగుట్టపల్లి చెక్కనాథం సెగ్మెంట్లో ఎంపీటీసీగా నన్ను ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న ప్రజలు, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి ప్రతి ఒక్కరికి వాళ్ళు పాదాభివందనాలు. నన్ను ఎంపీటీసీ ఎన్నుకున్నప్పటి నుండి నా అభివృద్ధి పనులు ఏమేమి చేశానని మీకు వివరిస్తాను. చెక్నాథంలో సచివాలయం, సిమెంట్ రోడ్డు, వాటర్ లైను ఇచ్చేసాము. చెక్నాథంలో వానగుట్టపల్లి అయితే సిమెంట్ రోడ్డు, వాటర్ లైను, బోర్ ఒకటి వేసినాను, పైప్ లైన్ వేసాను, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి వేసాను. ఇక్కడ వానగుట్టపల్లి అయితే సచివాలయం ప్లేస్ లేదు. నా సొంత ల్యాండ్లో 14 సెంట్లు నా సొంత పట్టా ల్యాండ్ ఇచ్చినాను. బిల్డింగ్ కట్టించినాను. సచివాలయం బిల్డింగు, రైతు భరోసా బిల్డింగు, అక్కడ నాడు నేడు కింద స్కూల్ బిల్డింగు ఒకటి కట్టినాము. దాన్ని అభివృద్ధి చేసినాము. చెక్నాథంలో కూడా నాడు నేడు కింద స్కూల్ బిల్డింగు, దాన్ని అభివృద్ధి చేసినాము. చెక్నాథంలో రైతు భరోసా బిల్డింగు, సచివాలయము అన్నీ కొత్తగానే కట్టింది. ఇట్లా లైట్స్, సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా వేసినాం. నా సెగ్మెంట్కు దాదాపు అంటే 13 విలేజ్లు వస్తాయి, 13-14 విలేజ్లు వస్తాయి. ప్రతి విలేజ్కి నేను నా చేస్తాయంత సహాయం మేము చేసినాం మా గవర్నమెంట్ నుండి. ఇంకా కొద్దిగా పెండింగ్ పనులు ఉంది. పొట్టంకకి సిమెంట్ రోడ్ పెండింగ్ ఉంది. కొన్ని విలేజ్ పోవాల్సిన ప్లేస్ ఇది రోడ్డు ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఖచ్చితంగా నేను చేస్తాననేసి మీకు భరోసా ఇస్తున్నాను. జగనన్న సైట్లో ఇచ్చినాము, కాలనీలు ఇచ్చినాము, ప్రతి ఒక్క పని అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి మేము ఇక్కడ దగ్గరుండి చేపించినాము. ఇంకొకసారి మాకు అవకాశం ఇస్తే మీ పాదాలకు నమస్కారం చేస్తామని నేను చేస్తాను. వానగుట్టపల్లి ప్రజలకి, చెక్కనాథం ప్రజలకి, ఈ 2 పంచాయతీలకి, నా ఒక సెగ్మెంట్ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటానని ఇంతటితో నేను ముగిస్తున్నాను. రాగమన్మిట్ అనేది వానగుట్టపల్లి పంచాయతీకి చెందింది. రాగమన్మిట్లో మా ప్రభుత్వం వచ్చినాక నన్ను ఎన్నుకున్న తర్వాత ఒక బోరు, సిమెంట్ రోడ్ వేసినాము. జంపనూరులో వానగుట్టపల్లి పంచాయతీ చెందింది జంపనూరులో ఒక బోరు, పైప్ లైను వేసినాము. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసినాము. వైఎస్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఈ అభివృద్ధి పనులన్నీ మా జగనన్న ఆశీస్సులతో, మా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో, మా ఇన్ఛార్జ్ భరత్ ఆశీస్సులతో, మా మండల కన్వీనర్ మురుగేశన్న ఆశీస్సులతో, మా ఎంపీపీ మేడం గారు ఆశీస్సులతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఎంపీటీసీగా ఎన్నుకున్న తర్వాత ఇవన్నీ మేము అభివృద్ధి పనులు చేసినాము. ఈ విధంగా వానగుట్టపల్లి పంచాయతీకి ఒక హాస్పిటల్, చెక్కనాథం పంచాయతీకి ఒక హాస్పిటల్, వానగుట్టపల్లి పంచాయతీకి అయితే ఆడ హాస్పిటల్ కాడ బోర్ వేసినాము. అదే కాకుండా మళ్ళీ వానగుట్టపల్లి పంచాయతీల వీధికి సింటమ్ ట్యాంకు పెట్టించినాను. ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి పెద్ద ఆయన ఆశీస్సులతో, మన ఇన్ఛార్జ్ భరత్ అన్న ఆశీస్సులతో, మండల కన్వీనర్ మురుగేష్ ఆశీస్సులతో, మా ఎంపీపీ మేడం గారి ఆశీస్సులతో ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు మా గవర్నమెంట్ వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసింది. ఇవన్నీ ఇంకా కొన్ని పెండింగ్ ఉంది. ఇంకొక అవకాశం ఇస్తే ప్రజలు నేను కోరేది ఏమంటే, ఇంకొక అవకాశం మాకు ఇవ్వండి. ఈ అవకాశం ఇస్తే ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అంతా ఉంది, పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా గవర్నమెంట్ తీసుకుంటుంది, మా ప్రభుత్వం తీసుకుంటుంది, మా జగనన్న తీసుకుంటాం. ఇట్లా చలో.